హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ బ్లాగ్స్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనం కార్కి సెకండ్ సర్వీస్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. తీసుకొని ఫిబ్రవరిలో తీసుకున్నాము. ఇది వచ్చేసి జూలై. ఎన్ని నెలలు అయింది పోలే? లేట్ అయింది సర్వీస్ చేపి. ఎన్ని నెలలు అయింది అన్నీ నువ్వు తీసుకుని నీకు వెళ్ళాలి. చెప్తాను కదా, ఫిబ్రవరి టు జూలై అని. సుమారు 2 నెలలు 3 నెలల అద్దాలు పెట్టుకునే దానికన్నా వాల్యూ ఇరా. పెట్టుకోవాలని పెట్టుకోను కదా బాయ్. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక 6 నెలల లోపలన్నా రావాలి, లేకుంటే 7,000 కిలోమీటర్లకన్నా రావాలన్నారు. సో దగ్గర దగ్గర మంది 6,800 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. సో ఇంకా ఒక 200 కిలోమీటర్లు బాకీ ఉంది. తర్వాత ఒకటి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, అందుకనే ముందే చేస్తున్నాను గైస్. ఇది మ్యాటరు. ఈరోజు సెకండ్ సర్వీస్లో ఏమేమి చేస్తారు వాళ్ళు, ఒకవేళ మనీ ఖర్చు అవుతుందా లేదా అనేది ఎండ్ వరకు చూడండి. వ్లాగ్స్ కూడా చూడండి. దీంట్లో గోస్ట్ వీడియోస్ పెట్టడం వల్ల దీంట్లో వ్లాగ్స్ని చూడడం మానేస్తున్నారు. సో వ్లాగ్స్ని కూడా చూడండి. మెయిన్ ఈ ఛానల్ మోటివ్, ఈ ఛానల్ ఎక్కువ వ్లాగ్స్ పైన ఇంట్రెస్ట్గా నేను చేయాలనుకుంటున్నాను. సో అప్పుడప్పుడు ఏదైనా డే టైమ్ లొకేషన్లు కానీ, లేకుంటే తక్కువగా హర్రర్ ఉండే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన హర్రర్ కోసము మన మెయిన్ ఛానల్ రాయల్ విహారీనే మీరు గుర్తుపెట్టుకోండి. సో వ్లాగ్స్ కోసం ఈ ఛానల్ని గుర్తుపెట్టుకోండి. త్వరలో మన బాలుగాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. సో వాడి పెళ్ళి వేయగానే ఆల్ ఇండియా ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. బాధాకరమైన మాట మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. పెళ్ళికి బాధాకరమైన మాట ఏంద్రా? ఎందుకు నా పెళ్ళిళ్ళు చేసుకొని ఊరికే ఏదో 2 రోజులు ఎంజాయ్ చేసుకుంటా. తప్పురా వాళ్ళు, అట్లా ఊరికి ఎంజాయ్ చేయకూడదురా. వాళ్ళు సంపాదించాలే మనం కూడా. హలో, వచ్చింది బ్రో షోరూమ్. కార్లు చూడు బస్సు ఉన్నాయి. టాటా మోటార్స్. బయట కార్లు అన్నీ విస్సంగా ఉన్నాయంట. అవునా? అన్ని సర్వీస్కి వచ్చింటాయి కదా. సర్వీస్కి లంచ్ టైంలో వచ్చిన రాండి. క్యామ్ అంకుల్, లంచ్ టైం అయితే బండి పోదాని. సో గైస్, ఈరోజు కార్కి యాంటీ రస్టింగ్ కూడా చేయించుకోమంటున్నారు. అంటే ఫస్ట్ సర్వీస్లో వచ్చినప్పుడు కూడా చెప్పినారనమాట చేయించుకోండి అనేసి. మేబీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కదన్నా, నువ్వు కొద్దిగా బయట తిరుగుతుంటావు కదా, సో చేయించుకుంటే బెస్ట్ అని మనోడు సేల్స్ మ్యాన్ చెప్పాడు అనమాట. సర్లే అనేసి చేయిద్దామని అనుకుంటున్నా. సో దానికి వచ్చేసి ప్రైజు ఒక 2,200 అలా పడుతుంది అంటున్నారు. ఇంకా చూడాలి, లాగిన్ అయితే తెలుస్తుంది అది అంటున్నారు. ఇక్కడైతే క్యాబిన్లో కూర్చోబెట్టారు వచ్చిన కస్టమర్స్కి. గుడ్, మంచిగానే ఉంది. కానీ కొంతమంది అంటారు లైక్ ఎట్లా అంటే టాటా సర్వీస్ బాగుండదు అది అంటారు. అది ఎందుకంటారు ఏమో నాకు తెలియదు. మా కడపలో అయితే బాగుంది గైస్. అంటే లైక్ రిసీవ్ చేసుకోవడం కానీ, మాట్లాడడం కానీ, చెప్పడం కానీ అయితే బాగానే ఉంది మా వరకు అయితే. ఇప్పుడు నేను వచ్చింది 2 సార్లే కదా, ఇంకా తర్వాత ఎట్లా ఉండదో తెలియదు. ఇప్పటికైతే చెప్తున్నా, సర్వీస్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇంకొకటి, నాకు అతను బాగా ఫ్రెండ్ అయిపోయాడు అనమాట, మన నిరంజన్, ఇక్కడ సేల్స్ మ్యాన్. సో నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా మనోడికి ఫోన్ కొట్టేస్తాను అనమాట. ఫోన్ కొట్టేసి ఇట్లా వస్తున్నాను అది అంటే, సో మనోడు వస్తాడు. మనోడు నాకు మొత్తం ఇక్కడ మాట్లాడడం కానీ, చూపించడం కానీ అంతా మనోడు చేసుకుంటాడు. సో కాబట్టి ఇప్పటికైతే ఏం ఇష్యూ కాలేదు. సో బండికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు. సో మనం ఎక్కువ బండికి తీసుకున్న 5 months అయిపోయింది. సో ఈ 5 monthsలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు నేను. ఆల్మోస్ట్ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో ఏం లేదని చెప్పాను. సో ఇంకా చూడాలి ఏమేమి చేస్తారో మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ సర్వీస్ చూపించలేదు కదా అనేసి ఇప్పుడు వెయిట్ చేసి మరీ నేను అదే పనిగా ఉన్నాను అనమాట, చూపిద్దామని. గ్యాస్ ఇంకా మేము లోపల కూర్చొని ఉన్నాము. అంతలోపు వాళ్ళే వెహికల్ లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళే మొత్తం సర్వీస్ చేయడానికి రెడీ చేస్తున్నారు అనమాట. సడన్గా వెహికల్ని పైకి లేపేశారు. మేము కూడా మీకు వీడియోలోకి చూపించడానికి ఉంటుందిలేని దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటంటే ఎయిర్ తీసుకొని మొత్తం లోపల సైడ్ మొత్తం కూడాను ఎయిర్ కొట్టారనమాట. వెహికల్ అండర్ బాడీలో ఉండే బోల్ట్స్ అన్ని కూడా నీట్గా టైట్ చేసేసి మొత్తం ఎయిర్ కొట్టేసి నీట్గా చేసిన తర్వాత మొత్తం ఇంజిన్ కూడా ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టరు, అలాగే ఏదన్నా ఆయిల్ ఏదన్నా తక్కువ ఉందా అనేసి చెక్ చేసి నాకు కొద్దిగా కూలెంట్ ఆయిల్ అయితే
తగ్గినింది. సో కొద్దిగా కూలెంట్ ఆయిల్ కూడా వేశారనమాట. అంటే జనరల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్స్ అనేది పర్ఫెక్ట్గానే చేస్తారు. కొంతమంది ఒక్కొక్క చోట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అంటూ ఉంటారు. అంటే సరిగా చూడరు, సరిగా పట్టించుకోరు అనేసి ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేశారనమాట. ఇంకొకటి వీడియో కూడా లైక్ వాళ్ళు అంటున్నారు తీయకూడదు అది అనేసి. బట్ నేనైతే బేసిక్గా చెప్పాను, జస్ట్ నార్మల్గా ఇట్లా మన యూట్యూబ్ ఛానల్ మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ తీస్తూనే ఉన్నాము అని చెప్పానండి. ఓకే అన్నారు వాళ్ళు. సో ఈ సెకండ్ సర్వీస్లో వచ్చేసి మనకు వాళ్ళు ఏం మార్చారనమాట. ఆయిల్ కానీ తర్వాత ఇంకా ఏదన్నా ఉంటుంది కదా, ఏం లేదు. ఇప్పుడు జస్ట్ మొత్తం కూడాను మొత్తం జనరల్ చెకప్ ఉంటుంది. అంటే లైటింగ్ కానీ లేకుంటే బ్రేక్ పెడల్స్ కానీ డోర్స్ కానీ వైఫర్స్ కానీ, దాని తర్వాత మొత్తం ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడాను జనరల్గా అంటే ఎలా వర్క్ అవుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి, ఇలాంటిదంతా కూడాను ఇప్పుడు సెకండ్ సర్వీస్లో చెక్ చేస్తారు. సో ఇక థర్డ్ సర్వీస్ నుంచి ఇంకా మనకు ఆయిల్ చేంజింగ్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం ఆ నుంచి పైసలు కూడా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ సర్వీసు ప్లస్ సెకండ్ సర్వీసు జనరల్ సర్వీస్ కాబట్టి డబ్బులు అయితే ఏం తీసుకోరు ఇప్పటికైతే. సో ఫస్ట్ సర్వీస్ నేను వచ్చినప్పుడు కూడా ₹1 కూడా ఏం కట్టలేదు. మొత్తం అంతా అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ వాచ్మెన్ ఉంటారు కదా, సో వాచ్మెన్కి అంత ఎంతో చేతిలో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా సెకండ్ సర్వీస్ కూడా ఫ్రీనే అని చెప్పారు. ఇంకా థర్డ్ సర్వీస్ నుంచి మనకు డబ్బులు అనేది ఖర్చు అవుతాయి. థర్డ్ సర్వీస్లో కూడా ఇప్పుడు 15,000 కిలోమీటర్లకి థర్డ్ సర్వీస్ అన్నారు. సో చూడాలి గైస్ ఇంకా ఎట్లా అయినా అనేది. సో మొత్తానికి అయితే మన వాళ్ళు వద్దంటున్నారు వీడియో, లైక్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుంది, మీరు ప్రతిదీ తీస్తే బాగోదు అన్నట్టుగా. సో అది గైస్ ఇంకా కూర్చోమన్నారు. చల్లగా ఏసీ వేసాం కదా, లోపల కూర్చోండి అంటే వచ్చి లోపల కూర్చోన్నాము. మీకు ఎందుకన్నా ఆడ కాకుండా లోపల కూర్చోండి, మేము చేసేది మేము చేసాం కదా అంటారు. ఎలా బాలు పోయి కానీ ఏముంది ఇంకా కాపీ చెప్పినావా? సో ఫిల్టర్ కాపీ చెప్పాడంట. సో గ్యాస్ మొత్తానికి అయితే మన వాళ్ళు వీడియో తీసి అంటే చాలా ఈజీగా అనుకుంటున్నారు. సో ఓకే పర్లేదు, కొంచెం పెట్టి కాఫీ కూడా ఇచ్చారనమాట. సో కాఫీ అయితే వచ్చింది. ఏది రా 1 నిమిషంలో వచ్చేసింది కాఫీ. సో అంటే లైక్ ఆటోమేటిక్గా ఉంటుంది కదా, పైన ట్యాంక్ ఉండి కేఫ్లో ఉంటుంది. సో అది ఉంటుంది, పర్లేదు గ్యాస్. కాదురా ఎందుకు అతను నువ్వేనా కారు ఓనర్ అని అడిగాడు. ప్రెస్ కాదురా, మనం ప్రెస్ ఎందుకు అవుతామరా అంటే మనం ప్రతి చోట కూడాను చేసేస్తున్నారు కదా, లైక్ మనం ఏదైనా వాళ్ళ మిస్టేక్ ఉంటే బయటపడిపోతాయి, వాళ్ళ ప్రాబ్లంలు ఉంటే ఇదైతే అనేసి. సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడాను ఇట్లా ఆటోమేటిక్గా వద్దనడము ఇలా చేస్తున్నారు అనమాట. అంటే ఉంటుందిలేండి, ప్రతి ఒక్కరికి ఎవరు టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు వీడియోలు కెమెరాలు ఎందుకు వద్దంటారంటే ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఒక లేడీ అయితే ఇక్కడికి వచ్చిందనమాట, తన వెహికల్ యాక్సిడెంట్ అయిందనేసి. మామూలుగా అయితే పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు చూడండి, మీకు కూడా చిన్న డ్యామేజే, కానీ దీనికి కూడా క్లెయిమ్ ఇవ్వడానికి 1 మంత్ టైం అడిగారంట. సో ఆమె వచ్చేసి కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఎందుకు 1 మంత్ చిన్నదే కదా త్వరగా ఇవ్వండి ఏదైనా క్లెయిమ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారనమాట. సో అప్పుడు ఆమె కోప్పడుతూ లోపలికి వచ్చి కూర్చొని కూడా తను కూడా కొద్దిసేపు మాట్లాడింది. సో ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు సేల్స్ వరకే కానీ సర్వీస్కి వచ్చేకే కాస్త నెగ్లెక్ట్, వీళ్ళు పట్టించుకోరు సరిగా అది ఇదని ఆమె కోప్పడుతుంది అనమాట. ఇలాంటి డ్యామేజ్ వేరే మహీంద్రాలో జరిగినంటే అక్కడ వచ్చేసి వితిన్ 1 వీక్లో ఆ డ్యామేజ్ని రిపేర్ చేసి ఇచ్చారంట. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేకే 1 మంత్ అడుగుతున్నారంట. సో టాటా వాళ్ళకు ఉండే మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ ఇదే గైస్. ఇలా వచ్చేసి అనవసరంగా వాళ్ళు కస్టమర్స్ దగ్గర బ్యాడ్ అవుతూ ఉంటారు. మొత్తానికైతే ఈరోజు నా కార్ అయితే పైకి కిందికి లంగలాడమాటానికి సరిపోయిందనమాట. ముందుగా మెకానిక్ వాళ్ళు చెక్ చేయడానికి పైకి లేపి కిందికి లేపి మొత్తం చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా యాంటీ రస్ట్ కోటింగ్ కూడా చేపిస్తున్నా అనేసి. సో ఈ యాంటీ రస్ట్ కోటింగ్ కూడా చేయడానికి దగ్గర నాకు ఒక 2,200 అమౌంట్ అయితే తీసుకున్నారు గైస్. వీళ్ళు అంటే ఏం చేస్తారో ఏంటో అనుకున్నాము, బట్ నాకైతే అనిపించింది ఏంట్రా అంటే జస్ట్ లైట్ నార్మల్గా
పెయింట్, అది రస్టింగ్ పెయింట్ లాంటిది ఏదో తీసుకొని మొత్తం అండర్ బాడీలో ఎక్కడెక్కడైతే రస్టింగ్ పార్ట్స్ ఉన్నాయో అక్కడెక్కడ వేశారనమాట. ఇప్పుడు మీకు బ్లాక్గా కనిపిస్తుందంతా కూడాను యాంటీ రస్ట్ కోటింగ్ కొట్టిందే అనమాట. వెహికల్ తీసుకున్నప్పుడు కూడా కొడతారంట, బట్ అదైతే ఎక్కువ రోజులు లేదు. ఇప్పుడు నేను కొట్టించింది అయితే 1 year 1.5 year వస్తుంది అంటున్నారు. అది ఎందుకో తెలియట్లేదు. మేబీ వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు కొట్టారా కొట్టలేదా మనకైతే తెలియదు. నేను ఫస్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అయితే కొట్టించుకోండి అన్నారు. నేను అప్పుడు ఎందుకు అవసరం లేదు, మీరు మామూలుగా షోరూమ్ నుంచి వచ్చినప్పుడు కొడతారు కదా అంటే అప్పుడు అని ఏదో చెప్పారనమాట. సర్లే అనేసి నేను నెక్స్ట్ టైం కొట్టిద్దాంలని ఇప్పుడైతే కొట్టిస్తున్నాను గైస్. యాక్చువల్గా ఈ యాంటీ రస్ట్ కోటింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకు ఎక్కువగా వర్షాకాలంలో మనం ఎక్కడన్నా తిరుగుతా ఉన్నా, లేకుంటే మనం అడ్వెంచరింగ్గా ఎక్కడన్నా నీళ్ళలోకి అలా ఇలా వెళ్తూ ఉంటాం కాబట్టి, సో అలాంటి పర్పస్ కింద తుప్పు పట్టకుండా ఇదైతే కొడతారనమాట. ఇంకొకటి, టాటా వెహికల్స్కి ఎక్కువగా తుప్పు పడతా ఉంటాయి, త్వరగా రస్టింగ్ వస్తుందని చాలామంది అంటుంటారు కదా. సో దానికోసం కాస్త సేఫ్టీ అయితే తీసుకోవాలి ఈ టాటా బండ్లకైతే. ఓకేలే, మనం ఎందుకైనా మంచిది చేద్దాము. మనం ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాం కదా, ప్రాబ్లం లేకుండా ఉంటుందిలే అనేసి యాంటీ రస్ట్ కోటింగ్ చేయించాను. మొత్తం బిల్ వచ్చేసి 2242 రూపాయలు అయిందనమాట. సో అంటే ఇది మనకు ఓన్లీ యాంటీ రస్ట్ కోటింగ్ చేయించాం కదా, సో దానికి బిల్ అయింది. యాంటీ రస్ట్ కోటింగ్ అయితే నాకు ఏమో అంటే నేను మొత్తం కింద బాడీ మొత్తం కొడతారేమో అనుకున్నా, కానీ కొన్ని పార్ట్స్లలో కొట్టారు. అంటే మేబీ వాళ్ళు ఎక్కడైతే రస్టింగ్ ఉంటుందో అక్కడ కొట్టారో, లేకుంటే పోయినసారి షోరూమ్ నుంచి వచ్చిన దానికి ప్లస్ దీనికి ఎక్కడైతే అవుట్ అయిపోయి ఉంటుందో లైక్ దానికి కొట్టారో తెలియట్లేదు. బట్ అయితే ఫుల్ఫిల్గా అయితే కొట్టలేదు. సో దానికి 2200 చిల్లర అయితే తీసుకున్నారు. 2240 రూపాయలు. సో ఇది ఈసారి సర్వీస్ అయితే ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి పెట్టాను కదా, సో వేరే మేడం వాళ్ళు వస్తే తనకు కూడా మొత్తం ఇట్లా ఏదో ఇన్సూరెన్స్కి అంత చిన్న డ్యామేజ్ కూడా అంత టైం తీసుకుంటున్నారు. పర్లేదు. ఈసారి ఎందుకు నాకు పోయినసారి ఫస్ట్ సర్వీస్ అయితే బండి నీట్గా మొత్తం తుడవడం కానీ కడగడం కానీ మొత్తం చేశారు. ఇప్పుడు కూడా చేశారు, కానీ బట్ అక్కడక్కడ ఇంకా కొద్దిగా లైక్ డస్ట్ టైప్లోనే అట్లే పెట్టడము, మ్యాట్స్ వాటర్ వాష్ సరిగ్గా చేయలేదు ఈసారి వరకైతే. పోయినసారి పర్లేదు, బాగా చేశారు, నీట్గా చేశారు. ఈసారి ఎందుకు నాకు అనిపిస్తుంది వాటర్ వాష్ జస్ట్ నార్మల్గా చేశారు అన్నట్టు అనిపిస్తుంది. టైగర్కి సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా త్వరలోనే లాంగ్ అనుకుంటున్నాను. సో ముఖ్యంగా మన వైజాగ్ సైడ్ రావాలి అనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్లు ఎవరైతే వైజాగ్ సైడ్ ఉన్నారో మీకు తెలిసిన లొకేషన్స్ ఏమైనా ఉంటే నాకు సజెషన్ చేయండి. దాని తర్వాత ఇంకా ఎవరైనా కలవాలి అనే వాళ్ళు కూడా మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో నేను డెఫినెట్గా కలుస్తాను. కొంతమంది అటుపక్క చాలామంది ఉన్నారు, వైజాగ్ సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ. మన వాళ్ళు చాలామంది వస్తే మెసేజ్ చేయండి, కలుస్తామని చాలామంది అంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ చేయలేను కదా. సో నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్పుడు ఇట్లా బారా టౌన్ నుంచి బయలుదేరేటప్పుడు నేను ఒక షార్ట్ వీడియో పెడతాను అనమాట. సో మన మెయిన్ ఛానల్లో కానీ ఇన్స్టాలో కానీ. సో అప్పుడు వచ్చేసి మీరు చూసేసుకొని వచ్చేద్దరు. ఓకే గైస్, ఇంకా ఇది మొత్తానికి అయితే ఈరోజు ఇలా సాగింది వ్లాగు. చలో ఇంకా
ఏదైనా మేము ఎక్కడన్నా ఆపి ఏదైనా చేస్తే వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, లేదంటే ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.